లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. లూకా సువార్త 12వ అధ్యాయము 1-7 వచనములు. అంతలో వేలాది మంది ప్రజలు గుమిగూడి తొక్కేస్తున్నాడుచుండగా యేసు శిష్యులను ఇట్లు హెచ్చరింప ఆరంభించారు. పరిసయ్యుల పురుషుని పిండిని గూర్చి అనగా కపట ప్రవర్తనను గూర్చి మీరు జాగరూకులై ఉండడు. దాచబడినది ఏదియో బయటపడకపోదు, రహస్యమైనది ఏదియో బట్టబయలు కాకపోదు. మీరు చీకటిలో చెప్పినది అంతయు వెలుతురులో వినబడదు. మీరు మారు మూలల గుసగుసలాడినది అంతయు ఇళ్లపై నుండి చాటబడదు. మిత్రులారా, నేను మీతో చెప్పినదేమనగా, మీరు శరీరమును నాశనం చేయ వారికి భయపడకూడదు. వారు అంతకు మించి ఏమీ చేయగలరు. మీరు ఎవరికి భయపడవలేనో చెప్పేదను. మిమ్మల్ని చంపి నరక కోపమున పడవేయగల వారికి మాత్రమే భయపడడు. అవును, వారికి భయపడడు అని నేను చెప్పుచున్నాను. 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడలేదా? కానీ వానిలో దేన్నైనను దేవుడు విస్మరింపడు. మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపడేవని భయపడవలదు. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇది క్రీస్తు ప్రభువుని సువిశేషము.